చాలామంది అంటారు నా ప్రాణం కన్నా నువ్వే ఎక్కువ, నువ్వంటే చాలా ప్రేమ అంటారు. కానీ ఈరోజు అన్నవాళ్ళు రేపు ఏమైపోతున్నారు? బద్ధ శత్రువులు అయిపోతున్నారా లేదా? ఒకే కంచంలో తింటూ ఒక కంచంలో తిరుగుతూ వాళ్ళ ఇంట్లో వీళ్ళు వీళ్ళింట్లో వాళ్ళు ఉన్నటువంటి వారు ఒక్కనొక్క రోజు ఖచ్చితంగా బద్ధ శత్రువులు అవుతున్నారు. అయితే మనుషుల స్వభావం ఇంతే. మీరంటే చాలా ప్రేమ, మీరంటే చాలా ఇష్టం, మీ తర్వాత అంటారు, కానీ అది ఒట్టి మాటలు. ఈరోజు ప్రేమను పంచిన వాళ్ళు రేపేమంటారు? మనిషిని బట్టి ప్రేమిస్తారు. అబ్బా నువ్వంటే నాకు చాలా ప్రేమ అంటారు. ముందు ప్రేమిస్తారు, కానీ వెనకేం చేస్తారు? మన గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇవా విషయంలో ఉన్నామనుకోండి, మన కుటుంబాలే చూస్తే మొట్టమొదటిగా ఈ ప్రేమ మొదట ఎలాగుంటుందో తెలుసా? బైబిల్ గ్రంథంలో పరంగీతం లాగా ఉంటుంది. అంటే ఎలాగుంటుంది? పరంగీతం అంటే ఏంటి తెలుసు కదా? బైబిల్ గ్రంథంలో పరంగీతం, ఈ పరంగీతం రాసినటువంటి గ్రంథంలో ఏమంటుంది? నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో కూడా గుర్తించగలిగినటువంటి వాడు అని అంటారు. అవునా? అంటే ఇప్పుడు మనం కూడా మొట్టమొదట వివాహమైనటువంటి కొత్త దినాల్లో ఏమంటాం? అబ్బో నా భర్త చాలా 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 ఎంతమంది ఉన్నా అంటాం. కానీ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఏమంటామంటే 5 సంవత్సరాలకి ఈ యొక్క కాపురంలో అడుగుపెట్టిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత విలాప వాక్యాలు అయిపోతాయి. విలాప వాక్యం అంటే ఏడుపు, అవునా కాదండి? ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఏవైతే ప్రసంగి గంధం ప్రసంగిలాగా అయిపోతారు. అంటే ప్రతిదీ వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ఈ ప్రేమల వ్యర్థం, భర్త వ్యర్థం, అన్నీ వ్యర్థమే, ఈ పిల్లల వ్యర్థం అని అంటారు. ఈ యొక్క వివాహ విషయాల్లో నిజమా కాదండి? మన బ్రతుకులు అలాగున్నాయి లేదా? చెప్పండి అమ్మా, నిజమా కాదా? ప్రియ దైవ జనాంగమా, ఈ లోకములు ఏ మనిషి ప్రేమైనా అంతే. వాళ్ళకి ఇష్టమైతే ప్రేమిస్తారు, కష్టమైతే ఏం చేస్తారు? ప్రక్కన పెట్టేస్తారు. నిజమా కాదండి? నాకు అనుభవం అది. మరి మీకు అనుభవం లేదా? ఈ లోకంలో ఏ ప్రేమ అయినా సరే, ఈ మనుషుల ప్రేమ ఇంతే. ఈ భూమి మీద ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటువంటి ఒకే వ్యక్తి, అదే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన ప్రేమలో వాత్సల్యత లేదు. ఆయన యొక్క ప్రేమలో ఆదరించే ప్రేమ, హత్తుకునే ప్రేమ, ఓదార్చే ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమతో మనం ఆయన్ని ప్రేమిద్దాం. హల్లెలూయా హల్లెలూయా.